మా బ్రదర్ ని మళ్ళీ ఇప్పుడు కలుస్తానో ఏమో, అంతే నరకంగా ఉంటుంది ఇక్కడ. కోయటలు వస్తే ఇక్కడే ఫామ్ హౌస్ లో ఉండేది. నార్మల్ ఇక్కడ నుంచే ఈయన మా ఒలియం ఏంటో తీసుకొని పోతానంట. ఫోన్ పడిపోయింది అనుకో, పెట్రోల్ పడే కొద్దీ. అస్సలాముఅలైకుం దోస్తో, పోయిన వీడియోలో అబ్దలి అందాలు పార్ట్ 1 చూసారు. ఇప్పుడు పార్ట్ 2 చూస్తున్నారు. ఇవి వచ్చి క్యాబేజీ మొక్కలు అంతా వేసి ఉంటారు ఇక్కడ, చాలా పొడుగుగా లైన్లలో. దానికి నీళ్ళు కూడా అట్టే సెట్ చేసినారు. ఇవి వచ్చి ఖర్జూర చెట్లు. ఏవి ఉన్నా లేకున్నా ఖర్జూర చెట్లు మటుకు ఖచ్చితంగా ఉంటాయి. ఇదంతా చూస్తుంటే మనం ఇంటికాడ పొలాల్లో పోయి వ్యవసాయం చేసినట్టు ఫీలింగ్ వస్తుందో చూడండి. వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో అక్కడ. మనకు ఆహ్లాదకరంగానే ఉంటుంది సిటీలలో పనిచేసే వాళ్ళకు, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి పోతాం కాబట్టి. కానీ అక్కడ పనిచేసే మాత్రం ఎవరిని చూడరు, ఎవరులే, అంతా వాళ్ళే అక్కడ పనిచేసే వాళ్ళ మకాలు వాళ్ళే చూసి. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగిన సిటీకి హాస్పిటల్ రావాలంటే చాలా టైం పడుతుంది. అక్కడ అంతలోపు ఏమైనా జరగచ్చు. నిజంగా దోస్తో అక్కడ పని నరకం. చలికాలంలో ఎంత ఆహ్లాదకరంగా ఎంత బాగుంటుందో కాలము అంతే నరకంగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మా అన్న చెప్తుంటే విన్నా ఎండల కాలంలో, ఎందుకంటే ఎండల కాలం రారు వీళ్ళు ఇక్కడికి ఎక్కువ, కువైట్ వాళ్ళు ఎక్కడ కానీ చలికాలంలో వచ్చేది. శుక్రవారం చుట్టి తీసుకొని అంత ఫ్రెండ్స్ అయితే వచ్చాము. ఎండల కాలం ఇక్కడైతే చాలా ఘోరంగా ఉంటుంది అన్నమాట. ఇవి వచ్చేసి రేణిపండ్లు చెట్లు అక్కడక్కడ ఉన్నాయి, చాలానే ఉన్నాయి, అక్కడక్కడే కాదు, అంతా బేసి ఉండారు రేణిపండ్ల చెట్లు. వచ్చేసి చబరాలు దోస్తో లోపల అంతా టమాటాలు సాగు చేస్తాను. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? అన్నీ 120 బాక్సులు ఉన్నాయి. అన్ని 120 బాక్సులు ఉన్నాయంట దోస్తో. మొత్తం ఎన్ని ఎకరాలు? ఇక్కడ పనిచేసే వాళ్ళంతా యూపీ, ఉత్తరప్రదేశ్ వాళ్ళంతా ఎక్కడెక్కడ వెళ్ళిపోయినారు అనమాట. చూపించేదానికి ఎవరు లేరు. టమోటాలు ఇంకా మాగలేదు, టైం పడుతుందంట. లేకపోతే ఇది లోపల దోస్తో, లోపల ఎంట్రీలో కోయటలు వస్తే ఇక్కడే ఫామ్ హౌస్ లో ఉండేది. ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళంతా వచ్చి ఉంటారు ఫామ్ హౌస్ లోపల. వాళ్ళు ఉండారని చెప్పేసి నేను లోపలికి పోలేదు, వద్దన్నాడు. ఎంత అందంగా ఉందో. ఇప్పుడు మీకు వచ్చేసి ఇక్కడికి అన్నికి తోటలలో నార్మల్ ఇక్కడ నుంచే వీళ్ళు మిగతా షెడ్లకు తీసుకొని పోయి నాటుతారనమాట. ఇక్కడ నుంచే ఇవి వచ్చేసి జామ, ఇవి వచ్చేసి కస్సు, ఈ టమోటాలు లాస్ట్ వరకు టమోటాలు అయ్యే ఉన్నాయి. చిన్న గోడను అయితే చేసి పెట్టినారు అన్ని వేసేదానికి. అది వచ్చేసి చెడిపోయిందంట క్యాబేజీ, దాన్ని ఇంకా తీసుకోరు. అది వచ్చేసి మల్లెపూలది కూడా ఉండదు చూడండి దోస్తో. మల్లెపూలు, ఇది కొత్తిమీర కూడా వేసుకున్నారు ఇక్కడ. మా వాళ్ళంతా తీసుకొని పోతాండ్రు ఇంటికాడ వాళ్ళ చెట్లు నాటుకునేదానికి. ఈయన మా ఒలియం ఏంటో తీసుకొని పోతానంట ఇంటికి. ఏంటి మామయ్యే? టమోటా నారా తొట్టి దోస్తో. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంకా 4-5 దాకా ఉన్నాయి. నీళ్ళన్నీ ఈ తొట్ల ద్వారానే వెళ్తాయి. వీటికి నీళ్ళు వచ్చేసి మా ఇళ్ళలో కోయటోళ్ళు కొనుక్కొని చూడండి ఎంత లోతులో ఉండదో. ఫోన్ పడిపోయింది అనుకో, ఆ పిల్లగాడ మళ్ళీ వీడియోలు తీస్తాను. ఇప్పుడు చూపించిందంతా మా ఇన్నోళ్ళది, అంటే మా ఇన్న కోయటోళ్ళు. నెక్స్ట్ చూపించేది మా ఇన్న కోయటోళ్ళు తమ్ముంది. ముందు చూపించిన ప్లేస్ అంతా అక్కడివి, అదంతా వచ్చేసి మా అన్న కోయట ఉంది. ఇక్కడదంతా ఇప్పుడు చూపించేదంతా మా అన్న కోయట వాళ్ళ తమ్ముంది. ఇదంతా చూపించిన భూమి అంతా ముందు వచ్చేసి చాలా సంవత్సరాల కిందట మ్యాటర్. ఇది మా అన్న కోయట వాళ్ళది కాదు, గవర్నమెంట్ ఇది. మా అన్న కోయట వాళ్ళకు వేరే చోట ఉంది. అక్కడ పెట్రోల్ పడే కొద్దీ భూమిని గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని దానికి రెట్టింపించారు. ఇక్కడ ఈడ చిన్న మస్జిద్ కూడా ఉంది. ఇది కట్టించింది కూడా మా అన్న కోయట అన్నదమ్ములు వాళ్ళే, ఇద్దరు కట్టించినారంట. కొద్దిసేపు మస్జిద్లో కూర్చున్నాము. ఇక్కడ వచ్చేసి మా కష్ట సుఖాలు అన్నీ చెప్పుకుంటూ కూర్చున్నాము. ఎలా ఉంటుంది ఏమి పని అంటే చాలా రోజుల తర్వాత కలిసినాం కదా. నైట్ అయిపోయింది దోస్తో, ఇంకా వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా ఇక్కడ తిరగ అయితే అయిపోయింది దోస్తో, బయలుదేరుతున్నాము. అందరూ బయలుదేరుతున్నారు. ఇంకా మా బ్రదర్ ని మళ్ళీ ఎప్పుడు కలుస్తానో ఏమో.